వేదాలు పుట్టకముందు ఒక కథ, కాలం లేని ఒక కాలం. ఆకాశం లేదు, భూమి లేడు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చీకటి కూడా లేదు, వెలుగు కూడా లేదు, చూసేలా ఏమీ లేదు. కానీ ఏదో ఉంది. అదొక శూన్యం, రూపం లేని స్థితి. అదొక నిశ్శబ్దం, కానీ మౌనం కాదు. ఆ నిశ్శబ్దంలో ఏదో ఉంది, కనిపించదు కానీ ఉంది. అది ప్రాణమున్న ఒక భావం. అదే సృష్టిగా మారే శక్తి. దానికి పేరు లేదు, రూపం లేదు, సరిహద్దులు లేవు. వేదాలు దానిని అవ్యక్తం అని అంటాయి. ఆ అవ్యక్తంలో ఒక క్షణం, ఒక తడిమి, ఒక స్పందన. అది మాట కాదు కానీ శబ్దం. అది సంగీతం కాదు కానీ నాదం. ఆ నాదం నెమ్మదిగా ఒక రూపం తీసుకునింది. ఓం. అది అక్షరం కాదు, అది మంత్రం కాదు, ఇది సృష్టి మొదటి ఊపిరి. ఆ ఓం నుంచే కాలం కదిలింది, ఆకాశం విస్తరించింది, తారలు వెలిగాయి, రూపం దాల్చింది. కానీ ఆ జ్ఞానం ఎక్కడ రాసి పెట్టలేదు. అది గాలిలా ఉంది, ప్రవాహంలా ఉంది. కాలం గడిచింది, మనుషులు పుట్టారు. కానీ కొంతమంది మిగిలిన వారిలా లేరు. వారు అడవిలలోకి వెళ్లారు, నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు, కళ్ళను మూసుకున్నారు. వారు వినాలని ప్రయత్నించలేదు, వారు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆ నాదం వారి లోపల మళ్ళీ వినిపించింది. వారు రాయలేదు, వారు సృష్టించలేదు, వారు విన్నారు. ఆ శబ్దాలే మంత్రాలయ్యాయి, ఆ మంత్రాలే సూక్తులయ్యాయి. అవే వేదాలు. వేదాలు ఒక్క రోజులలో పుట్టిన పుస్తకాలు కావు. వేదాలు సృష్టి మొదలైనప్పటి నుంచి మోగిన శబ్దాల జ్ఞాపకం. మనుషులను వేదాలు రాయలేదు, కాలమే వాటిని పలికింది. అది అడవి, గాఢమైన అడవి, చుట్టూ చెట్లు, గాలి కూడా నెమ్మదిగా వీస్తుంది. ఆ అడవిలో ఒక ఋషి కూర్చున్నాడు. ఆయన ఏది కోరుకోవడం లేదు, ఏ దేవుణ్ణి పిలవడం లేదు, ఏ మంత్రం చదవడం లేదు. ఆయన మౌనంగా కూర్చున్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆయన శరీరం అక్కడే ఉంది, కానీ మనసు మాత్రం అక్కడ లేదు. మనసు లేని చోట ఆలోచన లేదు, ఆలోచన లేని చోట నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో మొదట ఒక సూక్ష్మమైన కంపనం. గాలి కాదు, భూమి కాదు, లోపల నుంచి వచ్చిన ఒక స్పందన. ఆ ఋషి వినడానికి ప్రయత్నించలేదు, వినిపించింది. మొదట స్పష్టంగా కాదు, ఒక పదం కాదు, ఒక ప్రవాహంలాగా, ఒక శబ్దంగా మారింది. అగ్నిమేళ పురోహితం. ఆ ఋషి కళ్ళు తెరవలేదు, చేతులు కదలలేదు, కానీ ఆయన లోపల ఆ మంత్రం అలాగనే నిలిచింది. ఆ క్షణంలో ఆ ఋషి గ్రహించాడు, ఇది నేను ఆలోచించింది కాదు, ఇది నేను సృష్టించింది కాదు, ఇది నాకు వినిపించింది అని. అలా ఒక వ్యక్తికి కాదు, ఒక్క రోజులలో కాదు, చాలా మంది ఋషులకి వేరు మంత్రాలు వినిపించాయి. ఎవరు పుస్తకాలు తీసుకోలేదు, ఎవరు రాసుకోలేదు, గుర్తు పెట్టుకున్నారు. శబ్దం శబ్దంగా, లయ లయలాగా. తప్పు వస్తే శబ్దమే కరెక్ట్ చేస్తుందనేసి వారికి తెలుసు. అందుకే వేదాలు రాయబడలేదు, వేదాలు గానం చేయబడ్డాయి. తరం నుంచి తరానికి, గురువు నుంచి శిష్యుడికి, శబ్దం శబ్దం ద్వారా. దీనినే శృతి పరంపరని అంటారు. ఋషులు వేదాలను చదవలేదు, వాటిని భరించారు. కాలం గడిచింది, ఋషులు పెరిగారు, మంత్రాలు కూడా పెరిగాయి. అన్ని మంత్రాలకు మూలం ఒకటే, కానీ వాటి ఉపయోగం వేరు, వాటి స్వభావం వేరు. కొన్ని మంత్రాలు దేవతలను పిలిచేవి, శోస్త్రాలా ఉండేవి. కొన్ని మంత్రాలు చర్యను నియంత్రించేవి, క్రమాన్ని చెప్పేవి. మరి కొన్ని మంత్రాలు స్వరంగా మారాయి, మనసును కదిలించాయి. ఇంకొన్ని మంత్రాలు మనిషి రోజువారీ జీవితంలో ఆలింగనం అయ్యాయి. అప్పుడు ఋషులు నిర్ణయించుకున్నారు, ఎన్ని మతాలు ఒకే చోట ఉంటే రాబోయే తరాలకు గందరగోళం అవుతుందని. వారు విభజించారు, కానీ శక్తిని కాదు, క్రమాన్ని. ఋగ్వేదం సృష్టిని ప్రశ్నించిన వేదం. యజుర్వేదం క్రమాన్ని నేర్పిన వేదం. సమావేదం భక్తిని కాపాడిన వేదం. అథర్వవేదం మనిషి జీవితాన్ని ఆలింగనం చేసుకున్న వేదం. ఫైనల్ గా 4 వేదాలు 4 జ్ఞానాలు కావు, ఒకే జ్ఞానానికి 4 దారులు. వేదాలు విడిపోయాయి, కానీ వాటి మూలం ఒక్కటే. సృష్టి మొదలైనప్పుడు మోగిన అదే శబ్దం.